ఇది మలయాళం మూవీ. ఇది తెలుగులోనైతే స్ట్రీమ్ అవుతుంది. ఓపెన్ చేయగానే 1964 అని పడుతుంది. భార్గవి నిలయం అయితే ఉంటుంది. అందులో ఒక పత్రికా రచయితనైతే వస్తాడు. భార్గవి నిలయంలో ఉంటాడు. అక్కడ ఒక అమ్మాయి బావిలో పడి చనిపోయిందని తెలుసుకుంటాడు. ఆ అమ్మాయి పేరు భార్గవి. తను రాత్రి పిల్లిల, కుక్కల, పంది కొక్కుల అనైతే తిరుగుతుంది అని ఊరు గ్రామస్తులు అయితే అంటారు. రచయిత నిజమైన స్టోరీ తెలుసుకోవాలని అనుకుంటాడు. మూవీ అయితే లాగ్ ఉంటుంది. మన రచయితకైతే దయ్యం కనబడుతుంది. తన స్టోరీ పేపర్ మీద కొంత సమాచారం అయితే రాస్తుంది. రచయిత దానిని అయితే కనుక్కోవాలని అనుకుంటాడు. బ్రేక్ తర్వాత అయితే స్టోరీ బాగుంటుంది. బ్రేక్ తర్వాత భార్గవి శశికుమార్ మధ్య లవ్ స్టోరీ ఉంటుంది. భార్గవి ఇంటి ఎదురుగానైతే శశికుమార్ ఉంటాడు. కాలేజ్ యానివర్సరీలో భార్గవి డ్యాన్స్ చేస్తుంది. ఇంటి దగ్గర అయితే లవ్ స్టోరీ అయితే జరుగుతుంది. అది తెలిసిన వాళ్ళ బావ నారాయణ భార్గవిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అప్పుడు శశికుమార్ పని కోసం లక్నో వెళ్తాడు. ఆ ట్రైన్ లో శశికుమార్ ని భార్గవి వాళ్ళ బావ నారాయణనైతే చంపుతాడు. భార్గవి దగ్గరికి వచ్చి నారాయణ పెళ్లి చేసుకుందాం అని అంటాడు. భార్గవినైతే నేను చేసుకోను, శశికుమార్ వస్తాడు అని అంటుంది. అప్పుడు నారాయణ భార్గవిని బావిలో దొబ్బుతాడు. భార్గవి చనిపోతుంది. నారాయణ రచయితకు తెలిసిపోయిందని రచయితని చంపుదామని అనుకుంటాడు. బావి దగ్గరనైతే ఫైట్ సీన్ అయితే ఉంటుంది. బావిలోనైతే నారాయణ పడతాడు. బావిలో ఉండే భార్గవి చంపుతుంది. ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ బ్రేక్ తర్వాతనైతే మూవీ బాగుంటుంది. లవ్ స్టోరీ అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.